చెప్పండి. ఓకే. అయినా మా తమ్ముడు సార్ ఇక్కడ లోకల్ చిన్నగేదెలు ఎంఆర్ఓగా వర్క్ చేసాడు. మొన్నే ట్రాన్స్ఫర్ అయింది, విజయనగరం జాయిన్ అయ్యాడు. మరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నువ్వు కిందకి రా, నీతో మాట్లాడాలంటే 9:30, 10 ఆ ప్రాంతంలో ఆయన కిందకి దిగడం జరిగింది. కిందకి దిగిన తర్వాత ఎవరో వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆయన మాస్క్లో వచ్చి రాడ్డుతో ఎదురు కొట్టబోయి అడ్డుకుంటే ఇలా వెనక్కి తిరిగేసరికి తల మీద కొట్టి ఏదో డిస్కస్ చేసిన తర్వాత ఆయనకి కింద పడిపోయిన తర్వాత 5 సార్లు రాడ్డుతో బలంగా కొట్టడం జరిగింది సార్. కొట్టడం జరిగితే అక్కడికక్కడ ఆయన ఇది బాడీ చనిపోవడం జరిగింది. మీకు ఏ ప్రాంతంలో తెలిసింది సార్? ఎన్ని గంటల ప్రాంతంలో తెలిసింది? నాకు 10:30 ప్రాంతంలో. మీరు ఉండేది అక్కడ? మేము ఉండేది ఎంవిపి సార్. మాకు ఫోన్ చేశారు, మా మేనగోడలు ఫోన్ చేసింది. ఓకే. అసలు గత ఇంతకుముందు ఎవరి మీద అనుమానాలు కానీ ఏమైనా ఉన్నాయా సార్? ఏమైనా ఇంతకుముందు ఒక 15 రోజుల క్రితం కలిసినప్పుడు పని ఒత్తిడి ఎక్కువ ఉందన్నయ్య, పని చేయలేకపోతాను, ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. కానీ ఇంకా ఇవన్నీ ఏం చెప్పలేదు. ఎలాగే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాను అన్నాడు తప్ప ఇంకేమీ చెప్పలేదు. ఎవరి మీద అనుమానాలని కానీ ఏదైనా కానీ ఏ రోజు మా దగ్గర ప్రస్తావించలేదు. కాకపోతే పని ఒత్తిడి తీవ్రంగా ఉంది, ఇబ్బంది పడుతున్నాం అని అయితే చెప్పడం జరిగింది. పని ఒత్తిడి అన్నారు రాజకీయంగాని కానీ ఇలాగని కానీ అలాగని ఏం మా దగ్గర ఏం చెప్పలేదు. ట్రాన్స్ఫర్ అయ్యింది అంటున్నారు కదా, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది? ఇది విజయనగరం జిల్లా బొండపల్లి. తెలిసిన వివరాల ప్రకారం మీకు ఎవరైనా చెప్పారా ఏమైనా? వాచ్మెన్ ఆయన ఇన్నోసెంట్లా ఉన్నాడు. ఆయన ఏదో ఒకటి కరెక్ట్గా తెలియదు, ఎవరో వచ్చారు, పిలిచారు, వెళ్ళారు, మాట్లాడు. సీసీటీవీ ఫుటేజ్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని చూస్తే మనకు క్లియర్గా ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇదంతా ప్లాన్ ప్రకారం చేసినట్టే మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఘటనా స్థలానికి సిపిను డీసీపీ ఫస్ట్ స్థాయి లెవెల్లో పోలీసు అధికారులు అందరూ పాల్గొన్నారు. వాళ్ళు ఏమైనా మీకు ఏమైనా చెప్పడం జరిగింది సార్? ఏమైనా ఇంకా వాళ్ళు ఎంక్వైరీలో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు అమితమైన నమ్మకం ఉంది కాబట్టి ఆయన న్యాయం చేస్తారని దోషులను పట్టుకొని 24 గంటలు చేస్తామని ఇప్పుడే సిఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఇలా ఒక క్యాపిటల్ సిటీ అనుకొని ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఒక మండల మెజిస్ట్రేట్కే సెక్యూరిటీ లేని పరిస్థితిగా ఉన్నప్పుడు ఇంకెవరో ఉద్యోగాలు చేసి ఇప్పుడు చిన్న పిల్లలు ఇద్దరు, ఇంకా 3 years బాబు, 5 years 7 years అమ్మాయి, 2 పిల్లలు. ఆయన ఎంతో భవిష్యత్తు, ఒక కలెక్టర్ స్థాయికి వెళ్ళవలసిన వ్యక్తి, గ్రూప్ 1 కూడా సెలెక్ట్ అయ్యాడు. ఆయన అంత తెలివైన వ్యక్తి, అంత ఇది నిర్దాక్షిణ్యంగా ఇటువంటి కార్యక్రమాలు వచ్చి ఒక సిటీ నడిబొడ్డులో క్యాపిటల్ పెడతామని మనకు ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇది జరిగితే ఇంకా సర్వీసింగ్ 28 సంవత్సరాల సర్వీస్. ఇప్పుడు చేసింది ఒక 8 సంవత్సరాల సర్వీస్. అక్కడ రణస్థలము, లావేరు, సంతబొమ్మాలి,